Hey guys, welcome back to Karthikeya Automotives. ఈ రోజు అయితే మనం కొత్త ప్రాజెక్ట్ చేయబోతున్నాము. సో XUV700 లో సౌండ్ సిస్టమ్ అప్గ్రేడ్ చేయబోతున్నాము. ఇప్పుడైతే మనం సౌండ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయబోతున్నాము. దాంతో పాటు సౌండ్ సిస్టమ్ తో పాటు మనం సౌండ్ సిస్టమ్ ని ఎంత హై క్వాలిటీ సౌండ్ సిస్టమ్ వేసినా దానికి ఇంకా డిఫాల్ట్ గా మనం ఇంకా సపోర్ట్ చేయడానికి అయితే డాంపింగ్ కూడా చేయబోతున్నాం. సో మనం మొత్తం క్వాలిటీస్ అయితే చూసుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డాంపింగ్ విషయానికి వచ్చినట్టయితే మ్యాక్స్ లింక్ డాంపింగ్ షీట్స్ అయితే యూజ్ చేస్తున్నాము. సో షీట్ వచ్చేసి 2.2 mm థిక్నెస్ ఉంటుంది. సో వెహికల్ లో మనం డాంపింగ్ షీట్స్ అయితే ఇప్పుడు మనం ఓన్లీ డోర్స్ అండ్ డిక్కీ పార్ట్ లో చేయబోతున్నాము. సో మీరు చూసుకోవచ్చు వెహికల్ లో అయితే మనం డోర్ ప్యాడ్స్ లో డ్యూయల్ డాంపింగ్ అయితే జరుగుతుంది అనమాట. డ్యూయల్ డాంపింగ్ అంటే మీకు ఒకసారి చూపిస్తారండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వెహికల్ లో చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ డోర్ ప్యాడ్స్ తీసిన తర్వాత ఇన్సైడ్ లోపర్ సైడ్ అయితే మనం డాంపింగ్ అయితే ఈ రకంగా చేసుకుంటాము. సో ఇవన్నీ కూడా లోపల ఎలాగ ఎంతవరకు పాసిబిలిటీ ఉంటే అంతవరకు పాసిబిలిటీతో మనం డాంపింగ్ ఇక్కడ లోపల వరకు కూడా చేసుకున్నాం చూడొచ్చు. సో ఇదనమాట లోపల సైడ్. దాని తర్వాత మనం ఏం చేస్తామంటే ఈ లోపల సైడ్ డాంపింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ బయట సైడ్ కూడా కవర్ చేస్తాము డాంపింగ్ షీట్స్ తోని. దీనివల్ల మనకు డబుల్ ప్రొటెక్షన్ వస్తుంది. మీరు నార్మల్ గా ఇక్కడ చూడొచ్చు ఈ డోర్ లో మనకు ఇది వితౌట్ డాంపింగ్ అనమాట, ఇలా సౌండ్ వస్తుంది. ఇప్పుడు మీరు డాంపింగ్ అయిన దాన్ని చూస్తే మాత్రం 100% డిఫరెన్స్ ఉంటుంది. ఇదన్నమాట డిఫరెన్స్. సో ఇదన్నమాట మనం డాంపింగ్ కోసం ఆల్వేస్ సజెషన్ ఎందుకు చేస్తామంటే కొందరు మన ఏమంటే యూట్యూబ్ కామెంట్ లో అడుగుతున్నారు అనమాట, డాంపింగ్ చేయడం వల్ల మైలేజ్ ఏమైనా డిఫరెన్స్ వస్తుందా అని. కొంచెం డిఫరెన్స్ వస్తుంది కానీ వెహికల్ మాత్రం 100% మనకి డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. ఎందులో అంటే క్వాలిటీలో, ఎందుకంటే మనం చూడొచ్చు ఎంత స్టాండర్డ్ అవుతుందో వెహికల్ అని కూడా చూడొచ్చు. సో దానివల్ల మనకి ఎంత ప్రొటెక్షన్ వస్తుందో చూడొచ్చు. మనకు వెహికల్ డోర్ డెంట్ పడకుండా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనకు బయట నాయిసెస్ రాకుండా ఉంటుంది, లోపల వైబ్రేషన్స్ కాకుండా ఉంటుంది. ఇదైతే 100% నాకైతే వర్త్ అనిపించింది. ఎందుకంటే నా కార్లో ఆల్రెడీ చేయించుకున్నాను. ఇమీడియట్ గా నాకు వెహికల్ అయితే మా బ్రదర్ అంటే తెలిసిన కస్టమరే ఆల్రెడీ మన దగ్గర పీపీఎఫ్ ఇన్స్టాల్ అయింది వెహికల్కి. సో దీనికోసం మనకు డాంపింగ్ కి ఇంకా సౌండ్ సిస్టమ్ కి ఇచ్చారు. సో గైస్ ఇప్పుడైతే మనం వెహికల్ లో సౌండ్ సిస్టమ్ అయితే ఇన్స్టాల్ చేయబోతున్నాము. ఇప్పుడు మనం డాంపింగ్ తర్వాత సౌండ్ సిస్టమ్ అనేది నాకు ఇంట్రెస్టింగ్ ప్యాషనేట్ జాబ్ కాబట్టి నాకు సౌండ్ అంటే మ్యూజిక్ అంటే పిచ్చి కాబట్టి కస్టమర్ కి సజెస్ట్ చేశాను అంతే. సో హీ బ్లైండ్లీ బిలీవ్డ్ మీ అండ్ గివ్ ద జాబ్ ఆఫ్ సౌండ్ సిస్టమ్. సో ఇప్పుడైతే మనం వెహికల్ లో సౌండ్ సిస్టమ్ ఇంప్రూవ్మెంట్ చేస్తున్నాము. ఇప్పుడైతే కాంపోనెంట్ స్పీకర్స్ వచ్చేసి మోరల్ యూజ్ చేస్తున్నాము. ఇక్కడ చూడొచ్చు మీరు బ్రాండ్. యాక్చువల్లీ వెహికల్ లో వచ్చేసి 25 వాట్స్ స్పీకర్స్ మాత్రమే వచ్చాయి, 4 స్పీకర్స్ వచ్చాయి. అండ్ మనం ఇప్పుడైతే మనం వెహికల్ లో అయితే ఇన్ఫినిటీ సబ్ ఊఫర్ వేయబోతున్నాము. ఇన్ఫినిటీ స్పీకర్ ఇది అండి, దాని బేస్ బాక్స్ అయితే ఇది. సో ఇప్పుడైతే మనం మోరల్ కాంపోనెంట్ స్పీకర్స్ సో నాకామిచి 5 ఛానల్ యాంప్ అయితే మనం ఇన్స్టాల్ చేస్తున్నాము. సో నాకామిచి అనేది మీకు తెలిసిన బ్రాండే కదా. నాకామిచి అండ్ మోరల్ కాంపోనెంట్స్ ఇవి ఇచ్చి పడేస్తాయి. ఇందులో ఇంకా ఇన్ఫినిటీ యాడ్ అవుతుంది. సో యూ కెన్ ఎక్స్పెక్ట్ ద సౌండ్ అనమాట. సో వీటికన్నిటికీ కావాల్సిన థింగ్స్ అయితే ఇవి. ఇక్కడ మీరు చూడొచ్చు కేబుల్స్ ఇక్కడ ఉన్నాయి. సో ఇది మనకు పవర్ కేబుల్, ఇంకా పవర్ కేబుల్స్ అనమాట. సో ఇది మనకు మ్యూజిక్ సిస్టమ్ నుంచి మనకు యాంపిల్ కి ఇచ్చేది కనెక్టర్. సో ఈ వైర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనం స్పీకర్స్ కనెక్ట్ చేసి ఇది యాంపిల్ కనెక్ట్ చేస్తూ ఉంటాము. సో ఇది సో ఆల్ ద సిస్టమ్స్ వాట్ వీఆర్ గోయింగ్ టు యూజ్ ఇన్ దిస్ జాబ్ and project we are going to do is this is going to be the ultimate project. ఎందుకంటున్నా అంటే ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా ఏది బెస్ట్ అని చూస్ చేసి మరి డిఫరెంట్ బ్రాండ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. కానీ ఈ డిఫరెంట్ బ్రాండ్స్ ఎందుకు చూస్ చేసుకున్నామంటే ఏ బ్రాండ్ లో ఏది బెస్ట్ అని చూస్ చేసుకొని మనమైతే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ చేయబోతున్నాము. ఎందుకంటే నాకు మ్యూజిక్ అంటే పిచ్ అని ఎన్నో వీడియోస్ లో చెప్పాను కదా. ఇప్పుడు కూడా నేను అదే ప్యాషన్ తోని ఈ మ్యూజిక్ సిస్టమ్ అయితే చూస్ చేసుకొని కస్టమర్ కి ది బెస్ట్ అవుట్పుట్ ఇవ్వబోతున్నాను. సో ఈ వీడియోలో మీరు చూడొచ్చు నాకామిచి అయితే నేను యాంపిల్ చూస్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇన్ఫినిటీ సబ్ ఊఫర్ స్పీకర్ సబ్ ఊఫర్ షాలో మౌంట్ మొబైల్ సబ్ ఊఫర్ ఇది. సో ఇది చూస్ చేసుకున్నాను. నెక్స్ట్ మనకు మోరల్ కాంపోనెంట్ స్పీకర్స్ ఇవి అయితే దుమ్ము లేపుతాయి అనమాట. సో కస్టమర్ మీకు ఒక విషయం చెప్పాలంటే యాక్చువల్లీ
December 30 ఎగ్జాక్ట్లీ 5 PM నాకు కాల్ చేసి ఉండే. కాల్ చేసిన తర్వాత నా డాంపింగ్ వీడియో చూసిన తర్వాత నాకు కాల్ చేశాడు. నా డాంపింగ్ వీడియో చూసి కాల్ చేసిన వెంటనే నేను అడిగిన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, సో అంటే ఎందుకు వెళ్దాం అనుకుంటున్నావు అంటే, హీఈస్ లిటరలీ లైక్ డాంపింగే కాదు, నాకు మ్యూజిక్ సిస్టమ్ కూడా అప్గ్రేడ్ చేద్దాం అనుకుంటున్నా అంటే డెఫినెట్లీ మనం చేద్దామని చెప్పుండే. సో దాని తర్వాత బ్లైండ్లీ వాట్ ఈస్ ద కాస్ట్ అని అడిగిండు. నేను ఎస్టిమేషన్ చేసిన వెంటనే టోటల్ అమౌంట్ నాకు క్రెడిట్ చేసి ఐ వాంట్ మై వెహికల్ టు బి డన్ బై టుమారో మార్నింగ్ అన్నాడు. అంటే ఇంత కాన్ఫిడెంట్గా నాకు మార్నింగ్ కల్లా వెహికల్ కావాలి అని నాకు అడగకుండా చెప్తున్నారంటే యూ కెన్ ఎక్స్పెక్ట్ మై జాబ్. దట్ ఈస్ ద రీజన్ వీఆర్ వర్కింగ్ ఇన్ ద మార్నింగ్ 4 AM. ఇప్పుడు 4 అవుతుంది. సో ఇప్పటి వరకు అయితే డాంపింగ్ అయిపోయింది. సో నెక్స్ట్ మనం సబ్ ఊఫర్ అంటే సౌండ్ సిస్టమ్ అయితే ఇన్స్టాల్ చేయాలి. యాక్చువల్లీ మార్నింగ్ అన్నాడు, కానీ మనం ఈవినింగ్ అయితే 100% ఈవినింగ్ 6 o'clock వరకు డెలివరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఎందుకు అంటే ఇదేం చిన్న పని కాదు. ఒక 1 day కోసం ఇదంతా స్పెండ్ చేస్తుండే అంటే దీని అవుట్పుట్ ఎంత ఉంటుందని ఒక చిన్న గెస్ అయింది అంతే. సో నేను కూడా లిటరల్లీ దీనికోసం వెయిట్ చేస్తున్నా. ఎందుకంటే నేను ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా అన్ని ప్రోడక్ట్స్ కూడా వెరీ క్లీన్గా అబ్జర్వ్ చేసి చూస్ చేసుకున్న ప్రోడక్ట్స్ ఇవన్నీ. సో నా ఎగ్జైట్మెంట్ కూడా అంత ఇంత లేదనమాట. సో ఈ ఇన్ఫినిటీ దుమ్ము లేపుద్ది. సో మీకు ప్రాసెస్ మొత్తం కూడా చూపిస్తా. లెట్స్ గో. బ్యాక్ టు అనదర్ డే. సో ఈ రోజు అయితే మనం నిన్నటి వరకు అయితే మన వాళ్ళు డాంపింగ్ అయితే కంప్లీట్ చేసి ఎర్లీ మార్నింగ్ వరకు వైరింగ్ కూడా కంప్లీట్ చేశారు. సో ఇక్కడ చూడొచ్చు. సో ఇదైతే మనం ఎక్స్ట్రా వైరింగ్ యాక్సెస్ అనమాట ఈ స్పీకర్స్ కోసం. ఎందుకంటే ఈ స్పీకర్స్ వాట్స్ అనేది మనకు ఇన్బిల్ట్ వచ్చే దాంతో కనెక్ట్ చేయలేము. సో ఆ వైరింగ్ సపోర్ట్ చేయదు కాబట్టి ఈ వైరింగ్ అయితే మనకు కనెక్షన్ ఇచ్చేసారు. సో ఈ డోర్ ప్యాడ్ లో అయితే వైరింగ్ కనెక్షన్ ఇచ్చేసారు. వైరింగ్ కనెక్షన్ ఇచ్చిన తర్వాత దాని పైన నుంచి మళ్ళీ మనం ఎలా డాంపింగ్ చేస్తాం అనేది చూపిస్తా. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఈ వైర్స్ అయితే మనకు బయటికి అవుట్పుట్ ఇచ్చి ఇక్కడ స్పీకర్కి కనెక్షన్ ఇక్కడ ఇచ్చి మనకైతే ఫుల్ మళ్ళీ పైనుంచి డాంపింగ్ చేస్తారనమాట. సో చూడొచ్చు, ఇది కూడా అయిపోయింది. సో ఇలాగా మనకు ఏంటంటే లోపటి సైడ్ ఇంకా బయట సైడ్ నేను చూపించాను కదా, లోపటి సైడ్ ఇంకా ఇక్కడ చూడండి, లోపటి సైడ్ డాంపింగ్ అయిపోయింది, మనకు బయట సైడ్ డాంపింగ్ అయిపోయింది. దీనిపైన మనకు డోర్ ప్యాడ్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనకు డోర్ చూసినట్టయితే కొంచెం హెవీ అవుతుంది. మనకు స్పీకర్స్ ఎప్పుడైతే మనం ఫిక్స్ చేసిన తర్వాత మనకు బేస్ కూడా అదే లెవెల్లో అవుట్పుట్ ఇస్తుంది. ద సేమ్ టైం మనం యూజ్ చేసేది హై క్వాలిటీ స్పీకర్స్ కాబట్టి దానికి తగ్గట్టు ఈ బాక్స్ అనేది ఒక బేస్ బాక్స్ లాగా తయారైపోతుంది అనమాట. సో ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇదన్నమాట వితౌట్ డాంపింగ్ అనమాట. ఇలా సౌండ్ వస్తుంది. సో ఇక్కడ ఇది నాకు కావాల్సింది. సో ఇప్పుడైతే మనం అది చూస్తారు కదా, సో ఇక్కడ ఇన్స్టాల్ చేస్తారు ఇంకొక డోర్ ప్యాడ్. మనకి ఇంకొక ఫ్రంట్ డ్రైవర్ డోర్ అయితే మనకు డ్రైవర్ సైడ్ డోర్ అయితే పెండింగ్ ఉంది, ఓన్లీ అప్పర్ లేయర్. సో ఇప్పటిదాకా మేము సౌండ్ మొత్తం కూడా టెస్టింగ్ చేసాము. సో షోరూమ్ మొత్తం కూడా దగ్గర వెళ్ళాను అనమాట. యాక్చువల్లీ కస్టమర్ మధ్యలో వచ్చారు వెళ్ళారు. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఒక్కసారి మా టీంని మొత్తం కూడా వినిపిస్తే, సో ఫస్ట్ టైం కదా ఈ ఇన్స్టాలేషన్ ఇదంతా కూడా, కానీ వెరీ ఇంకా దుమ్ము లేపింది అనమాట సౌండ్ సిస్టమ్ అయితే. సో ఇంకోటి ఏంటంటే క్వాలిటీ అనేది మనకు దీంట్లో ఏ మాత్రం మిస్ కాకుండా వెహికల్ అయితే చాలా బాగా అవుట్పుట్ ఇచ్చింది. సో వీలైతే కస్టమర్ రివ్యూ కూడా మళ్ళీ తీయడానికి ట్రై చేస్తాను నేను. యాక్చువల్లీ ఇప్పుడు
కొంచెం టైం తర్వాత తను కూడా రావాలి. సో వస్తే నేను కూడా కస్టమర్కి వినిపించిన తర్వాత దాన్ని కూడా రివ్యూ చేస్తా. సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అంటే నా తారు కూడా అప్గ్రేడ్ చేయాలని ఉంది. సో టైం చూసి దీనికి కూడా ముహూర్తం పెట్టేసేయాలి. ఎందుకంటే ఈ ఊఫర్ బేస్ ఇంకొకటి ఏంటంటే ఆ స్పీకర్స్ కూడా మనకి వితౌట్ ఊఫర్ కూడా మంచి బేస్ ఇస్తున్నాయి. సో ఇవన్నిటిని కలిపితే చిత్తు అవుతుంది. సామి పాట పెడుతున్నైతే మా టైము ఊపొచ్చి ఎగురుతున్నారు అనమాట. సో ఇట్లాంటి మూమెంట్స్ అయితే అంటే కొత్తవి ట్రై చేసినప్పుడు నాకు కొంచెం ఏంటంటే ఇది కూడా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అనిపిస్తుంది. ఎందుకంటే మంచి అవుట్పుట్ ఇచ్చే వర్క్స్ ఏవైనా కూడా నాకు ప్యాషనెట్గా చేయబుద్ధి అవుతుంది. సో ఇది ఫస్ట్ టైం ట్రై చేసిన, బట్ మై టెక్నీషియన్స్ ఆర్ నాట్ ఫస్ట్ కదా. సో దే గేవ్ దర్ అల్టిమేట్ అవుట్పుట్ అనమాట. సో ఇన్ఫినిటీని బీట్ చేయాలి అబ్బా. ఇప్పుడు మీకు నేను చెప్పినట్టే కస్టమర్ రివ్యూ కూడా తీసుకోబోతున్నాను. సో అన్న మనకి ఎక్స్పీరియన్స్ మొత్తం కూడా చెప్పబోతున్నాడు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర పీపీఎఫ్ చేయించారు. సో దాని తర్వాత ఇప్పుడు సౌండ్ సిస్టమ్తో పాటు డాంపింగ్, ఇప్పుడు అంబియన్స్ లైటింగ్ కూడా చేస్తున్నాము. సో శ్రీధర్ అన్న అప్పుడు కూడా వీడియో చేయించా, అప్పుడు మీరు ఏం రివ్యూ ఇవ్వలే. అవునవును. సో ఇప్పుడు ఛాన్స్ వచ్చింది నాకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పీపీఎఫ్ ఎట్లా అనిపించింది మీకు? చాలా బాగుంది. పీపీఎఫ్ వేసినాక కార్ కూడా ఇప్పుడు ఎలాంటి టెన్షన్స్ లేవు నాకైతే. ఎక్కడ ఏడ తిరిగినా మేము అంటే యాక్చువల్గా ఏంటంటే కార్లలో చేస్తాం కాబట్టి సైట్లలోకి వెళ్ళినా ఎక్కడ కూడా ఇబ్బంది అనిపించట్లేదు. దీనివల్ల మంచి అంటే రిజల్ట్ బాగుంది కాబట్టి మళ్ళీ నెక్స్ట్ సౌండ్ సిస్టమ్కి వచ్చిన. సౌండ్ సిస్టమ్ కూడా బాగానే ఉంది, ఇప్పుడు చేయించినాం. ఇప్పుడు నెక్స్ట్ అంబిషన్ లైట్లు డాంపింగ్ కూడా చేయించాను, లైట్ ఫిట్టింగ్ చేస్తున్నాను, చూస్తా అది కూడా ఎలా ఉంది. దాపుగా మ్యాక్సిమం బాగానే ఉంటుంది. సౌండ్ సిస్టమ్ అయితే ఇక మామూలుగా లేదు. దాన్ని అంటే నా కార్లో కూర్చున్న వాళ్ళు అయితే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎక్కడ చేయించామని ఇప్పుడు చాలా మంది నన్ను కన్సల్ట్ అయ్యారు. యాక్చువల్లీ అన్నకి నేను ఎస్టిమేషన్ ఒకటి ఇచ్చా, కానీ దాని తర్వాత నేను కాంప్రమైజ్ కావద్దు ఏ విషయంలో, కొన్ని వాటిలలో ఎక్కువ పెట్టించా. కానీ సాటిస్ఫాక్షన్ ఉంది నాకైతే, పెట్టినప్పటికి కూడా సాటిస్ఫాక్షన్ ఉంది. అలాంటి సాటిస్ఫాక్షన్ వల్ల మళ్ళీ ఇక్కడికి రాగలిగిన ఇప్పుడు ఇది చేస్తున్నాను. సో ఓవరాల్ ఎక్స్పీరియన్స్ మీరు మీ పక్కన కూర్చున్న వాళ్ళ తర్వాత అయినా కానీ మీరు ఇంకొకరికి సజెస్ట్ చేసేది ఏంటి? చాలా బాగుంది. ఎవరైనా కానీ ఇక్కడ చేయించుకోవచ్చు. మీకు 100% గ్యారంటీ ఉంది. ఇక్కడ 100% ఏది చేసినా కానీ దానిలో గ్రోత్ ఉంది, వర్త్ ఉంది. మీరు ఎప్పుడైనా కానీ చేయించుకోవచ్చు. దీనికి నేను 100% నేనే గ్యారంటీ. ఎందుకంటే నేను చేయించినాను, రిజల్ట్ బాగుంది కాబట్టి నేను వచ్చి చెప్పగలుగుతున్నారు ఈరోజు. సో కస్టమర్ రివ్యూ అనేది మాకు చాలా ఇంపార్టెంట్. దాంట్లో మీరు ఇంత మంచి రివ్యూ అనేది ఇంకా చాలా ఇంపార్టెంట్. సో థ్యాంక్ యూ శ్రీధర్ అన్న. సో మీరు ఎప్పుడు ఇట్లానే సపోర్ట్ చేయాలి. ఎందుకంటే సౌండ్ సిస్టమ్ విషయంలో కూడా మీరే ఫస్ట్ నాకు ఆ రోజు న్యూ ఇయర్ ముందు రోజు 31st రోజు నాకు నేను ఈరోజు వెహికల్ ఇస్తా, ముందు రోజు వెహికల్ ఇస్తా, నాకు 31st నైట్ కల్లా వెహికల్ కావాలి, ఎందుకంటే మా ఫ్రెండ్స్తో నేను కంపల్సరీ ఈ వెహికల్తో ఎంజాయ్ చేయాలని చెప్పేసి నాకు చెప్పుండే. సో అదే కమిట్మెంట్తో 3 days పట్టే వర్క్ని నేను 24 hours లోపే కంప్లీట్ చేసి ఇచ్చా. ఆ కమిట్మెంట్ కూడా బాగుంది. అదే అంటే ఆ రోజు 31st సెలబ్రేషన్ కూడా నైట్ 12 o'clock తర్వాత ఇందులో ఈ సౌండ్ సిస్టమ్తోనే ఎంజాయ్ అక్కడ అంటే నా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేశాను నేను. సో అది కూడా మాకు ఒక పెద్ద అచీవ్మెంట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ ప్రాజెక్ట్ మళ్ళీ ది బెస్ట్ ఇచ్చాము. దాంట్లో ఇంకోటి ఏంటంటే కస్టమర్స్ వీళ్ళతో వచ్చే అన్న వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా నాకు లిటరల్గా కాల్ చేశారనమాట. ఎందుకంటే అన్న రిఫర్ చేశాడా లేదా అని చేస్తాడా లేదా అని ఒకటి నాకు
భయం ఉంటుండే, ఎందుకంటే ఆ అవుట్పుట్ అనేది వీళ్ళకి ఎలా ఉంటుందో అనేది ఒకటి ఉంటుండే. కానీ ఇమ్మీడియట్గా న్యూ ఇయర్ రోజు మార్నింగ్ నాకు కాల్ వచ్చింది. సో ఇంకొక ఫారెస్ట్నర్ ఇమ్మీడియట్గా నాకు ఒక రిఫరెన్స్ ఇచ్చారు. సో అది కూడా ఈ 2 days లో మీకు పంపించేసి. సో అదనమాట. సో పీపీఎఫ్ అయినా కానీ, డాంపింగ్ అయినా కానీ, మనకి సౌండ్ సిస్టమ్ అయినా కానీ, మనకి ఇప్పుడు అంబియన్స్ లైట్ చేస్తున్నామో అది కూడా అభి మీకు చూపిస్తాడు. సో ఇవన్నీ కూడా మేము కొత్తగా ఏంటంటే కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి ట్రై చేస్తున్నాం తప్ప మేము ఇంటెన్షనల్గా మేము కస్టమర్కి బిజినెస్ ప్రకారం కాదు. సో దిస్ ఈజ్ వాట్ ఆల్ వి డూ ఇన్ కార్తికేయ ఆటోమోటివ్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కార్తికేయ, థ్యాంక్ యూ ప్రణయ్. ఓకే, ఆల్వేస్ ఇప్పుడు ఇట్లా మీరు డెవలప్ అయ్యి ఇట్లే మమ్మల్ని కూడా ఆనందపరచాలి. డెఫినెట్లీ. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.